అవినీతి అంతం కావాలంటే యువత రాజకీయంలోకి రావాలని, వ్యవస్థలో మార్పు రావాలన్నా యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని యనమల నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీ ప్రజలంతా కార్కో జనతా పార్టీ చేస్తున్న ఉద్యమంపై బీజేపీ ప్రభుత్వం వారిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. గత 20 రోజులుగా జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆవరణ నిరాహార దీక్ష చేస్తున్న వారిపై వేలాది మంది పోలీసులు లాఠీచార్జ్ చేయడం చాలా దుర్మార్గమని, ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వాటిపై కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే బీజేపీ ప్రభుత్వానికి మనుగడ ఇక అసాధ్యమని యనమల నాగేశ్వరరావు అన్నారు. నిన్నటి రోజు బీజేపీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో న్యాయమైనటువంటి ఆ రోజు నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీకేజీని గురించి ఈ యొక్క భారతదేశంలో 140 కోట్ల జనాభాలో కొన్ని కోట్ల మంది యువత వాళ్ళు కష్ట నష్టాలు పడి యువత మీద ఆధారపడి తల్లిదండ్రులు వాళ్ళు చదివిస్తే ఆ పేపర్ లీకేజ్ లో లక్షల మంది జీవితాలు నాశనమైంది. దాని మీద వాళ్ళు కొంత యువత అయితే ఈ రాష్ట్రంలో ఈ యొక్క గాంజా మత్తు పదార్థాలతో కొంతమంది చదివి కూడా జీవితాలు నాశనం అయిపోతుండే. కొంతమంది మాత్రం బాధ్యతగా చదివి ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి ఈ పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి వాళ్ళు అల్టిమేటంగా గతం 20 రోజుల కిందట ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు నిరసనలు తెలియజేసి అల్టిమేటం ఇచ్చారు ఆ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని. కానీ ఇప్పుడు వరకు కదలిక లేదు కేంద్రంలో. ఇప్పుడు నిన్న వాళ్ళు కొన్ని లక్షల మంది కడుపు మండి అరే మా జీవితాలు ఏంది నాశనం అయిపోయింది, మాకు ఎప్పుడు న్యాయం జరగద్దని వాళ్ళు అక్కడ నిరసనలు తెలియజేస్తూ ఉంటే 45,000 మంది పోలీసులు పెట్టి వాళ్ళ మీద బాష్పవాయువులు ప్రయోగించి లాఠీచార్జీ చేసినారే మీరు. నిన్న అదే యువత మహిళలైతేనే యువత తలకాయలు పగిలి ఒళ్ళుతో కూడా హోనం అయిపోయి హాస్పిటల్లో ఉండాలి. ఇదా మీ పరిపాలన అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అంటే మీ విద్యాశాఖ మంత్రిని రాజీనామా కూడా చేయించలేని పరిస్థితుల్లో కేంద్రం ఉందంటే అంటే ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి ఆ పదవి. ఈ 3 సంవత్సరాల్లో ఇంకా కొరవా నాకే చేయాలన్నమాట ఈ ఆర్థిక వ్యవస్థని. ఇదా మీరు పరిపాలించేది? అయితే ఇప్పుడు యువతలో మార్పు వచ్చింది. ఇంకా మీరు ఏమి చేసినా కూడా ఇంకా మాత్రం నెక్స్ట్ అధికారం అనేది మీకు రాదు. నేను పదే చెప్తుంటా యువత రాజకీయాల్లోకి రావాలని. యువత రాజకీయాల్లోకి వస్తేనే వ్యవస్థల్లో మార్పు అయితేనేమి అవినీతి అనేది అంతం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిందే తప్పకుండా కూడా. ఇంకా భవిష్యత్తు మాత్రం యువతదే. ఇంకొక చిన్న విషయం అండి, మన గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కూడా కొంచెం నిక్కచ్చిగా మాట్లాడతాడండి. ఆయన నేను కొన్ని మీడియా పరంగా చూస్తుంటా. ఈ మధ్య ఆయన కూడా నేను అంతకంటే ముందే యువత రాజకీయాల్లోకి రావాలని ఎన్నో ప్రెస్ మీట్ల ద్వారా చెప్పినాను. ఆ సార్ కూడా ఈ మధ్య ఒక ఆలోచనతో ఈ యొక్క వ్యవస్థల్లో మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని కూడా ఆ సార్ చెప్పటం జరిగింది. అయ్యా నేను మిమ్మల్ని గౌరవంగా మీరు ఎందుకంటే ఈ భారతదేశం మొత్తంలో కూడా మీ గురించి ప్రజలకు తెలుసు. నిజాయితీగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తి మీరు. అయ్యా ఇప్పుడు మీరు మామూలుగా నేను రాజకీయాలకి దూరం అని కూడా ఈ మధ్య చెప్పటం నేను చూసిన. ఎంత దూరమైనా కూడా మీకు వాక్చాతుర్యం ఉంది. యువత కోసమే మీరు జీవిస్తున్నారు నాకు తెలుసు. అయ్యా ఇప్పుడు కేంద్రంలో ఈ యువత మీద ఈ నిర్దాక్షిణ్యంగా పోలీసులు పెట్టి దాడులు చేయిస్తే దాని మీద కూడా మీరు స్పందిస్తారని ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉండాలి. మీరు ఏ విధంగా స్పందిస్తారో ప్రజలు గమనిస్తారు. రెండోది ఈ రోజు ఎట్లా ఉందంటే అవినీతి, ఎక్కడ పట్టిన అవినీతి మీడియాలో వచ్చిన ఈ ప్రభుత్వాలు లెక్క చేయవు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తా ఉన్నామండి, స్పీకర్ గా గౌరవనీయులు ఒక పవిత్రమైన అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం గారు ఆయన అసెంబ్లీలో అప్పుడు అంత ఆవభావాలు అందరూ కూడా చూసినారని. అసెంబ్లీలో గతంలో ప్రతిభా భారతదేశమేమి అదే విధంగా యనమల రామకృష్ణుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా స్పీకర్లుగా పనిచేసి ఎంతో నిజాయితీగా ఆ యొక్క చట్టసభల్లో ప్రవర్తించారు. వీళ్ళందరికీ భిన్నంగా వైఎస్ఆర్ పార్టీ ఆయన సీతారాం గారు ఏదో అంటే ఆ పార్టీలో కూడా నా అవగాహన ఏంటంటే ప్రజలు కానీ నా అవగాహన
ఏదో పడవలు తట్టేవాళ్ళు, మీసాలు తిప్పేవాళ్ళు, డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు, పెద్ద మనుషుల్లాగా చలాయించి లోపల ఇతర ఆస్తులు కాజేసేవాళ్ళే ఆ పార్టీలో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. రెండోది, తప్పు పని చేసి తప్పించుకొని తిరిగితే చట్టాలు ఊరికనే వదులుతాయి ఆ కమ్యూనల్ సీతారాం గారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తుండా. అదే తెలుగుదేశం పార్టీ గురించి నేను ధైర్యంగా చెప్తున్నానండి. ఈ రోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు, పూజ్యులు, కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల కోసం పనిచేసి ఎన్నో పథకాలు చేసి భారతదేశంలోనే తెలుగు జాతిని కీర్తింపజేసిన వ్యక్తి. ఆయన పీరియడ్లో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులారా, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గౌరవని మీరు అందరూ ఆలోచించండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీని, ఆయన పీరియడ్లో ఉన్న పార్టీని సంక్షోభంలో నెట్టడానికి నాకున్న అవగాహన, కొంత ఎవిడెన్స్ కూడా ఉందండి. అప్పుడు గౌరవంగా ముఖ్యమంత్రి గారు రామారావు గారు ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రులైతేనేమే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఆ టైంలో కేబినెట్ సమావేశం పెట్టి చెప్పాడు, హెచ్చరించినాడు. ప్రజలు మనల్ని గెలిపించినారు, మనకు అధికారం ఇచ్చినారు, ప్రజల కోసం పనిచేయకుండా మీరు అవినీతి చేస్తా ఉన్నారు, మళ్ళీగాన చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆనాడు ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇచ్చాడండి. అయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. అప్పుడు 8 మందిని సస్పెండ్ చేసినాడు. ఒక్కసారి పాత రికార్డులు తిరగేసి చూసుకోండి. 8 మందిని ఎప్పుడైతే సస్పెండ్ చేసినారో అప్పుడు వాళ్ళలో మొదలయ్యింది. ఇదేందిరా, మనం లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ పెద్ద ఆయన చూస్తే ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే మన బతుకు ఇంకా బస్టాండ్ అని ఆలోచించుకొని అప్పుడు ఒక పథకం ప్రకారం ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అంటే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అవినీతే, దాంట్లో తేడా లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీ. ఆ పార్టీ చూస్తే గొడ్డల పార్టీగా పేరు పొంది బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చింది. ఇది అవినీతి పార్టీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా నెక్స్ట్ మాత్రం యువత రాజకీయాల్లోకి వస్తారు, మీ భవిష్యత్ అనేది లేదు. ఇదేం కర్మయ్యా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారే, ఏదో ప్రజలను ఉద్ధరించి సస్తారని ఈ విధంగా ఈ ప్రజలను దోపిడి హింసలకు గురి చేస్తా ఉంటే ఎంతవరకు అయ్యా ఇది న్యాయం స్వామి? ఆ కేంద్రంలో చూస్తే ఈ రోజు నేను ఉదయాన్నే ప్రింట్ మీడియాలో చూసిన, పేపర్ లీకేజీ గౌరవమైన పాపము అని చెప్పి మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇవాళ నిన్న మాట్లాడుండారు. చాలా తప్పిదం అంటాడు ఆయన. ఎందుకంటే ఈ యొక్క పేపర్ లీకేజ్, అయ్యా నువ్వు అంటా ఉండవు, నీకు తెలియదా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తా ఉండవే, వాళ్ళు గతంలోనే సిజేపీ పార్టీ వాళ్ళు లీకేజీ మా బతుకులు నాశనం అయిపోయినాయి అది శాంతియుతంగా జంతర్ మంతర్ చేసినప్పుడు నీకు తెలియదా? ఆ మంత్రుల్ని రాజీనామా చేయించడం నీకు తెలియదని కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అయితే మిమ్మల్ని ఏదో మాట్లాడిన దానికి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఏమైనా చేసుకోండి, నా యువత జీవితాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ కోసం నేను రాజ్యాంగబద్ధంగానే నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు కళ్ళు తెరిచి మీరు అనుకుంటున్నారేమో యువతని మీ ఇష్ట ప్రకారం నిన్న అక్కడ బాష్పవాయులు విగలిగి దాడులు చేయించినారే, దానికి రెట్టింపు మన బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఆ వేధింపులు తట్టుకోలేక శాంతియుత ఉద్యమాలు చేసి కొంత లక్షల మంది ప్రాణాలు త్యాగం చేస్తారండి. ఈ యూత్ మీరు కొట్టే దెబ్బలకి ఇక్కడికి ఏదో విరమించుకుంటున్నారు అనుకుంటారేమో, అది తగదు. ఇంకా రోజుకి ఉద్యమం ఉధృతం కాకముందే అతన్ని పద్ధతిగా రాజీనామా చేయిస్తే మీ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ కూటమికి కొంతవరకైనా, పూర్తి లేదండి భవిష్యత్తు, మీకైతే కొంతవరకన్నా మీ పార్టీ పరువు ప్రతిష్టలు మిగులుతాయని నేను ప్రజల తరఫున, ప్రజల్లో ఉండే ఆవేదనని నేను కాస్తో కోస్తో ఒక ఆలోచన పరుడుగా నేను మీ ముందుకు వచ్చి నేను తెలియజేసుకుంటూ